దానయ్య అనే వ్యక్తిని ఇద్దరు కిరాతకులు అత్యంత క్రూరంగా దారుణంగా చంపేశారు. అయితే ఇందులో భార్య హస్తం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు అయితే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇద్దరు నిందితులైతే పోలీసులకు దొరికారు. సార్ క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి? వార్డ్ మెంబర్ మల్లేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా మొత్తం అంటే చౌటుప్పల్ వ్యాప్తంగా ఈ సంచలనం రేకించింది. ఏమైంది అసలు? ఇది ఏమైందంటే సారు ఫస్ట్ ఇంతకుముందు కొద్దిగా మామూలుకి కొద్దిగా అనుమానపరితంగానే తిరుగుతుంది వాళ్ళ భార్య పేరు శారద. అనుమానంతో కొద్దిగా ఓ రెండు సార్లు పట్టుకొచ్చిండు, వేరే దిక్కు పారిపోతే పట్టుకొస్తే నిన్న ఇక్కడ దురాస్పల్లికి ఇలా సడుకుడు ఇట్లా ఉంటే అలా సడుకుడు ఉంటే బోనాలో ఏదో వెళ్తున్నట వనవాసం. అక్కడ పోదామని చూస్తే ఇలా భార్య ఏం చేసిందంటే వాళ్ళ దూడ ఒకటి బాయికాడ ఉందంట, అక్కడ గడ్డి కోసేసేద్దామని వెళ్ళారు ఇద్దరు భార్య భర్తలు. అయితే వానికి ఫోన్ చేసి సొంతం భార్య భర్తలు వెళ్ళారు పొలానికి. వెళ్ళాక అక్కడ పోయినాక ఈమె పోయిందో తెలియదు, వాడు పోయిందో తెలియదు. అవతలకి ఒక గుళ్ళ బోర్డు లెక్క ఉంది. అక్కడికి వెళ్ళాక ఇక ఈ ఇద్దరు కలిసి మావని కొట్టి చంపేసినాక మళ్ళీ ఈమె సైడ్కి వచ్చేసి ఫోన్ ఎడబెట్టిందో ఆమె పెట్టింది వేరే దిక్కు. పెట్టినాక వాళ్ళ తమ్ముడు నాని అంటోడు ఉండు, ఆయనకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీ అన్న ఒప్పిస్తున్నాడంటే ఈయన చెడానికి అమ్మటే వాళ్ళ భార్యని ఒక్కడు పోలే, భార్యని తీసుకొని పోయినాక అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఎటు పోయిందంటే ఎక్కడ పోయిండో తెలియదు. అంటే లేడు, అవుపిస్తే లేడు అని చెప్పుకుంటా కొద్దిగా అంటే మామూలుగా ఎక్కువ ఏడుస్తాకుంటే జర బాధతోనే చంపింది వచ్చింది ఆల్రెడీ ఇక్కడ కూర్చుంది. ఆ చంపినోడు కూడా ఇటు వచ్చి మళ్ళీ వచ్చేసిండు. అయితే ఇక మేము ఇక మావాడు పోయి అటు దోలాడుతుంటే ఇక్కడ పోయిందంటే ఇక్కడ పోలేదు అన్నదంట చెప్పిండు నాకు వాడు. అయితే మళ్ళీ వేరే కవి చూస్తే అటు లేడంట. మళ్ళీ ఇక్కడ వద్దంటుందని చెప్పి ఆడికే చూస్తే ఒక రక్తం పడ్డది. రక్తం పడి కొద్ది ఇంకాస్త అటువైపు చూస్తే ఈ బండిని ఒక్కటే ఉంది, ఈ పాయింట్ లేదు, జాంగ్ మీద ఉండు అంటే డయర్ మీద ఉండు. చూస్తే ఎవరో బీఆర్ రోడ్ అనుకున్నాడు మావాడు. ఈ మగం మొత్తం ఆసిపోయేటాడు గుట్టినంత మొత్తం గుర్తుపట్టకుండా అయింది. అయితే ఇక పోయి దగ్గర పోయి చూస్తే చెయ్యి ఇట్లా వెనక మలిచింది. చెయ్యి తిప్పి చూస్తే ఇక్కడ శూలం ఉంటుంది కదా, శంకరం, అది వేపించుకున్నా. అది చూసినాక నాయన ఏడ్చిండిగా మా వాళ్ళకి అందరు ఫోన్ చేసి మేము వెళ్ళాం సార్. తమ్ముడు చూసి సొంతం వేరే కాడికి అంతే సార్. తర్వాత ఇక పోలీసులు వచ్చారు సార్, చూసి అంతా ఎంక్వైరీ చేసుకుని తీసుకెళ్ళారు సార్. రాళ్ళు ఉన్నాయి సార్, రాళ్లతో కొట్టారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. షాక్ దొరికింది కానీ మరి మనకు అది చూపించలేదు, దొరికింది అన్నారు కానీ మాకు చూపించలేదు సార్. సో ఇదంతా కూడా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. ప్లాన్ ప్రకారమే ఇద్దరు, ఈయన భార్య వాళ్ళ అన్న కొడుకు ఇద్దరు ప్లాన్ ప్రకారమే పక్కడ బంద్గా ఇంత ముందుకు చేసుకోరు కానీ అది వర్కౌట్ కాలే. నిన్న పక్కడ బంద్గా ప్లాన్ చేసుకున్నారు. ఇంత ముందుకు ఏం చేయాలనుకున్నారో తెలియదు కానీ ప్లానింగ్ చేసిరు, ఎన్నోసార్లు చేసిరు కానీ ప్రయత్నం కాలే. అది బయట పడకుండా లోపలనే జరుగుతుంది. నిన్న రోజు పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆ బావలకాయ ఓలు 10-10:30 టైంలో, ఆ టైంలో లేని టైంలో ఈయన చంపేసారు. ఉంటారు, నిన్న రోజు లేరు. సో ఇద్దరు ఆల్రెడీ దానయ్యని భార్య తీసుకెళ్ళక ముందే వాళ్ళిద్దరిని ఆల్రెడీ అక్కడ పెట్టింది. ఒక్కడే ఇద్దరు కాదు, భార్య భర్తలు. సంపత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్తున్నారు. సంపత్ అనే వ్యక్తి ఈడు చింటుగాడు అంటూ ఫోన్ చేసినట్ట. ఫోన్ చేస్తే చంపేసిన తర్వాత ఫోన్ చేస్తే బట్టలు తీసుకుపోయి ఇచ్చిండని చెప్పారు, అంతే. ఇంకెంత తెలుసు. లేడు, బట్టలు ఇచ్చే వచ్చిండు. చంపినని కూడా వానికి చెప్పిండు, చెప్పలేదు, తెలియదు సార్. అది కాదంటే ఏదో మొత్తం ఇచ్చిన తర్వాత దాడి చేశారని చెప్తున్నారు. అది వస్తే అట్నే కొడుతుంది కానీ మరి ఇచ్చిండో ఏదో తెలియదు సార్, మనం చూడలే. ముఖం చూస్తే అట్నే మన ఇట్లా తాగినాటు ఉబ్బినాటు కొడుతుంది అట్లా. ఓకే, అంటే సహజంగా రైతులు కొంతమంది కష్టం జీవి పని చేసుకునే వాళ్ళు డ్రింక్ చేస్తారు. అట్లా అందులో ఏమన్నా కలిపారా? డ్రింక్ తాగలే కానీ ఏమైనా తీసుకెళ్ళి గిట్ట ఏమైనా ఇట్లా మత్తులో ఇట్లా పెట్టి కొట్టి చంపడానికి ప్లానింగ్ చేసిరా అని ఒక అనుమానం మాది. ఇప్పుడు మత్తులో ఉంటే కొట్టి చంపేదానికి అవకాశాలు ఉంటాయని కూడా అట్లా చేసినాం సార్. అనుమానపరంగా మేము అట్లా
మేము అనుకుంటున్నాం. ఒక్కడ వల్ల అయితే కాదు, ఇద్దరు భార్య భర్తల వల్లనే అయింది. భార్య కూడా డైరెక్ట్ దాడి చేసింది. భారీగా ఇద్దరే, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరు ఆడ. అంటే ముందు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఏదో పడింది, ఉడుము ఏదో వచ్చింది చూడు ఇట్లా చెప్పి ఇట్లా మాయ చేసి ఒక్కసారిగా దాడి చేసి ఉంది రా అని చెప్పి వంగవాడు అన్న ఉడుగులనే ఉంది బాబాయ్ చూడంటే ఎదురేరా అని వంగవాడినాడు. ఇంత రాయి తీసుకొని ఇక్కడ కొట్టినాడు. కొట్టగానే కొద్దిగా అస్తపోయినట్టు వాళ్ళ కొద్దిగా మళ్ళా కొట్టిరు. ఇంకా అస్తపోగానే ఇంకా తరుముకు ఇంకా ఆయనకు వల్ల కాలే కాక ఆయన కొట్టి బిర్ర వీసుకి ఆనే చంపారు. ఎక్కువ గుళ్ళతోనే కుదిరు, ఈడ కుదిరు ఇంతలా మొత్తం ఔపియకుండా మొత్తం గుర్తుపట్ట రాకుండా అయింది. అట్లా అయింది సార్. కాదంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరికి ఇటువంటి సంబంధం ఉందన్నప్పుడు ఊర్లో తెలిసినప్పుడు అంటే పెద్దలు చెప్పడం అట్లాంటివి ఏం చేయలేదా? ఇంకా మాకు బెదిరిస్తారు కదా ఇట్లాంటివి చేస్తే. వాళ్ళ ఇంటి వరకు అనుకూరు కానీ బేట్లో మావాడు చనిపోయినాడు చెప్పనే లేదు. అంటే వీళ్ళు అడిగిరంట వాళ్ళ వదినలు వాళ్ళ అన్నలు గిట్ట అడిగితే వాళ్ళ అక్కలు గిట్ట అడిగితే నా భార్యగా సేయంగా చూసిరా మీరు అని ఆయన దాచుకుండు. తెలిసినా కానీ ఇజ్జత పోతుంది అన్నాడు. జర నలుగురిలో తిరుగుతాడు. అంటే దానికి ఈ విషయం ముందే తెలుసు, తెలిసినా కానీ నలుగురిలో నవ్వులు పాలవుతాం అని విషయాన్ని బయట పెట్టలా, బయటలో పెట్టకుండా అట్టనే ఉంచుకోండు. ఇవాళ ఆయన పానం తీసారు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు, పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిన్న మేము వనవాసం వెళ్తున్నాం అండి, మా సూర్యాపేట దురాశపల్లి. అయితే మేము ఫోన్ చేసాం ఉదయాన్నే ఫోన్ చేస్తే దాని వస్తున్నాం అంటే వాళ్ళ సడు కూడా అక్కడనే ఉండు, వాళ్ళ అత్తమ్మ అక్కడనే ఉన్నారు, వాళ్ళ మరదలు కూడా అక్కడనే ఉంది. అయితే వస్తున్నావా అని ఫోన్ చేశారు. 7:30 8 ఫోన్ చేశారు. వస్తున్నావా అంటే వస్తున్నాం రా ఇంకన్నా వస్తున్నాం అని వాళ్ళ సడుకుని చెప్పిండు. వాళ్ళ సడుకుడు మా తమ్ముడే. అయితే మేము అంతా వనవాసాలు వెళ్తున్నాం, మేము ఏటని గిట్లని అంతా రెడీ చేసుకున్నాం అక్కడ. అంటే నేను డ్రింక్ చేయట్లే ఒక 10 నెలల నుంచి. అయితే కళ్ళు తెస్తాడేమో అని నేను 2 సార్లు ఫోన్ కూడా చేశాను. ఒకసారి చేస్తే ఎత్తట్లే, ఇంకోసారి కూడా ఫోన్ చేశాను. దానయ్య నేను బెస్ట్ ఫ్రెండ్లు అన్నమాట 2009 నుంచి. అయితే ఏమన్నా కళ్ళు తెస్తాడేమో అని నేను ఫోన్ చేశాను. 9:30 చేసిన, 11, 16 నిమిషాలకు కూడా చేసిన. అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అయితే ఎక్కడో ఉన్నట్టుండలే, ఇక మరి ఫోన్ కూడా సైలెంట్లో పడ్డదేమని మేము అనుకున్నాం. అయితే మాకు 12:30 తర్వాత కాల్ వచ్చింది. మా తమ్ముడు వచ్చిండు. వీళ్ళ సడుకుడు అంటే దన్నయ్య వాళ్ళ తమ్ముడే. దన్నయ్య వాళ్ళ తమ్ముడే. అయితే రాజారే అన్నని చంపేసిర్రా అని ఈయనకు చెప్పగానే ఈయన వచ్చి హఠాత్తుగా నాకు చెప్పిండు. అన్న దన్నయ్యని చంపేసిరంట, దన్నని కత్తులతోటి గుళ్ళతోటి వేసి చంపేసిరంట అని చెప్పిండు. ఇంకా అనేసరికి నేను లేచి ఒకసారి ఇప్పటిదాకా ఫోన్ చేసి వస్తుండు ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఏ ఆటని కోళ్ళని గీళ్ళని అంతా రెడీ చేసి పెట్టుకున్నాం మేము. ఎందుకంటే ఆయన మాకు కొంచెం క్లోజ్, ఆయన అంటే మాకు కొంచెం అది. అయితే ఇంకొస్తాడేమో అని నేను కూడా ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయలే. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, నైటు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే వాళ్ళ అన్న కొడుకు సాయిల్ అన్నట్టు ఆయన కొడుకు, ఆయనతోటి ఇంతకుముందు రిలేషన్ ఉందంట. చింటూ ఆయనతోటి ఇంతకుముందు రిలేషన్ ఉందంట. మేమేందంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందా? పెళ్ళి అయిపోయింది, ఒక 6-7 నెలలు సంవత్సరం నుంచి రిలేషన్ ఉందంట అతనితోటి. అయితే మా మరదలు కూడా అంత ఇష్టం ఉండదు మాకు. ఏది మా మేనమామ బిడ్డే చారదంటే ఆయన కూడా అంత ఇష్టం ఉండదు. అయితే దానయ్య అంటే అంత ఇష్టం మాకు. అయితే నువ్వు అక్కడ గొడవ ఏం పెట్టుకోకు, నువ్వు ఇక్కడ ట్రాక్టర్ తీసుకొని రా అని చెప్పినాం. ట్రాక్టర్ ఒక 6 ముందే పంపించి వచ్చేస్తలే నేను ఆ పొలం గిలం అట్ట వెళ్ళిపోను కానీ నువ్వు వచ్చేసా అని చెప్పినాం. చెప్పినాక ఇక నిన్న వస్తా అని చెప్పిండు కదా అని మేము ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్న సమయంలో వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుర్రో, శారద ఈ చింటూ వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయం తెలుసు. చింటూ వాళ్ళ అమ్మకు ఈ విషయం ఒక రిలేషన్ ఉన్న సంగతి 3 నెలల నుంచి తెలుసు. ఈమె దాచిపెట్టి, సరే వాళ్ళ భర్తకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అలా చింటూ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు ఈ విషయం. అంటే దాచిపెట్టిందో ఆమె దంటకి ఈమెను తీసుకుపోయి ఆగమాగం చేసి
మా శారదా కనెక్ట్ ఆమెకు ఇలాంటి బుద్ధులు అసలు లేవు. లేవు, ఎందుకంటే మాకు తెలుసు మా మేనమామ బిడ్డ అంటే మాకు ఆమె ఎక్కువ ఇష్టం ఉండాలి, కానీ అతని కన్నా ఆమె కన్నా దానే ఎక్కువ ఇష్టం మాకు. అంటే ఆమె తర్వాత ఆయన మేము ఇష్టం పెంచుకున్నాం మా అన్నదమ్ములు అందరం కూడా. అలాంటిది కూడా వాళ్ళ అమ్మకు తెలుసు అంట. తెలిసి కూడా ఈ విషయం దాచిపెట్టి ఈ ప్రాణం మీదకి తెచ్చిన దాకా ఆమె చూసి ఎవరికి కూడా చెప్పలే. ఆగు, అతను ఒక నా యారాలు నానా నీ చిన్నమ్మ కొడక వద్దని చెప్పడం పోయి ఇంకా ఆమె నేర్పి ఆమెకి ఇల్లీగల్ సంబంధం నేర్పి చెప్పి ఈ సంబంధం అంతా ఆమె వల్లనే ఈ అంతా అయింది పోయింది. నిన్న మొత్తం ప్లాన్ ప్రకారం వేసుకొని బాబాయ్ అంటే ఏంటి ఇప్పుడు దానయ్యని చంపేసిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేద్దామని ఏం అంటే ఇప్పుడు చంపే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక ప్లాన్ ఉంటది కదా వాళ్ళకి, తర్వాత మన ఇద్దరం ఉండాలి, కలిసి ఉండాలి, పారిపోవాలి, ఏదో ఒకటి ఉంటది కదా. దానయ్య అన్నట్టు ఆయన ఒకసారి అంటే వద్దమ్మా, అసలు దానయ్య అంటే ఆయన దేవుడు. అలా తెలిసినా కూడా నా భార్య ఇంత పిల్లగాడు అట్లా తెలిసినా కానీ ఇంకోటి ఏం చేస్తాడంటే నరుకుతాడు, చేస్తాడు, ఒక కాలు తీసేస్తాడు, చేయి తీసేస్తాడు. కానీ దానయ్య అంటే ఆయన దేవుడు. అయినా కానీ తెలిసినా కానీ ఏం చేసిండు, క్షమించి వద్దమ్మా అని వద్దు. అట్లా చూస్తే అన్న కొడుకు నా ఇజ్జత్ పోద్ది. ఇటు రాజగోపాల్ రెడ్డి సార్ దాకా కూడా ఫాలోయింగ్ ఉంది ఆయనకు. ఇటు సర్పంచ్ ఇటు వీళ్ళతో కూడా సంబంధం ఉంది అంటే తెలుసు. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. నేనే సుడు అని నా భార్య ఇట్లా తప్పు చేస్తే నా పరువు పోద్దని చెప్పి ఆయన దాచుకొని వద్దామని ఆయన ఆమెతో చెప్పి చేసినా కానీ ఆమె దాచుకోలే. ఈయన ఎట్లాగా వీడు నన్ను ఊకే ఇబ్బంది పెడుతుండు అని చెప్పి వాళ్ళ యారాలతో చెప్పి ఆ యారాలు ఆ కొడుకు సపోర్ట్ చేసి వీళ్ళంతా పక్కడ బంద్తో ప్లాన్ చేసుకొని నిన్న సూర్యాపేటకు మా కాడికి వచ్చేటోళ్ళు వాళ్ళు వనవాసం వెళ్తున్నాం మేము. లింగమంత జాతర కాడ వనవాసం వెళ్తాం మేము. వస్తున్నాం దానయ్య అని ఫోన్ చేస్తే 9:30 దాకా ఫోన్ కలిసింది. ఫోన్ లేపిండు, వస్తున్నా అని చెప్పిండు. నీకు కళ్ళు బాటిల్ కూడా తెస్తున్నా అని చెప్పిండు. 10 నుంచి ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లే. సరే ఏం పని మీద ఉండో ఏడుండో ఫోన్ లేపట్లే ఏమన్నా అని చెప్పి మేము అనుకున్నాం. కానీ తీరా 12:30 1:15 మాకు కాల్ వచ్చింది. మా తమ్మునికి ఫోన్ చేసి బిడ్డలు దానయ్యకి 2 బిడ్డలు, ఒక కొడుకు, చిన్న వయసు, ఇంత ఉంటుంది ఒక అమ్మాయి ఇంత ఉంటుంది అంతే. సో ఫైనల్ గా ఏంటి మీ డిమాండ్ ఏంటి, ఏం చెప్తున్నారు ఈ ఊరు పెద్దలు కానీ పోలీసులు కానీ? మా డిమాండ్ ఏంటంటే ఈ ఊర్లో కానీ ఇంకే ఊర్లో కూడా ఇలాంటి రిలేషన్ పెట్టుకోవద్దు. అమ్మాయిలకు తండ్రి లేడు, తల్లి కూడా చచ్చిపోయింది. 2 అమ్మాయిలే, ఒక బాబు. ఆ అమ్మాయిలకు న్యాయం జరగాల. ఎటువంటి సీఎం సార్ కాంచి కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కాంచి కానీ అమ్మాయిలకు న్యాయం జరగాలి. ఆ నాన్నతో పాటు మమ్మీ కూడా చనిపోయింది, మాకు సంబంధం లేదు. ఆ మమ్మీ ఎక్కడైనా చనిపోయినాయి. ఇంకోటి ఇంకా ఈడ ఉంటే ఇంకొవరినైనా చంపుతాడు, ఇంకొవరినైనా రిలేషన్ పెట్టుకుంటాడు. వద్దు, వాళ్ళు ఈడ ఉండొద్దు. ఆయనకు ఉరిశిక్ష పడేటట్టు రాజగోపాల్ రెడ్డి సార్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా నేను. ఇలాంటి మనిషి ఇక్కడ ఉండొద్దు, ఆ మనిషిని ఊరిని తీయాలి. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉండొద్దు. అదే సార్ నా కోరిక అంతే. నా మేనమరదలైనా కానీ నేను దాచుకోవట్లే. వాడు ఏరే రిలేషన్ అయినా కానీ వాడు నాకు చాలా ఇష్టం. ఇదే నాకు కావాల్సిన న్యాయం. మీరు ఏం చేస్తారో చేయండి. రేవంత్ రెడ్డికి సార్కు దండం పెట్టి చెప్తున్నా నేను, ఇలాంటిది ఇంకో కాడ జరగొద్దు, ఇంకో ఊళ్ళో కూడా జరగొద్దు. ఈ బావ కొడుకు తోటి రిలేషన్ ఇట్లా పెట్టుకోవడం ఏంది, ఆ బావ కొడుకు ఈ చిన్నమ్మ తోటి పెట్టుకోవడం ఏంది? ఇదే నా న్యాయం. ఆ రేవంత్ సార్ కాడికి చేరాల నా మాట. అదే శిక్ష మంచిగా అంతే. ఎవరికైనా బాధే ఆడు ఊళ్ళు ఉంటే. ఇదివరకే మస్తు దొంగతనాలు చేసిండు ఊళ్ళ పంట. చింటోడే దొరికిండు కూడా. ఒక ముసలామె ఇక్కడ ఎవరు కన్ను పుస్తలతాడు కూడా నీళ్ళు అని అన్నాడట. నీళ్ళు అని పోయి గుంజుకొని ఉరుకుండట. అందులో అది ఉంటదిగా సీసీ కెమెరా,
అగో అందులో దొరికిండు ఇచ్చిర్రు. ఇన్ని దొంగతనాలు చేసుకుంటూ వస్తురు కానీ ఈ ఇండ్లల్లో అటువంటి మనిషి లేడు. ఇప్పుడు అంతా అట్లా తయారవుతురు ఇండ్లల్లో. ఆయన అయితే ఉండనియొద్దు సారు, ఆయన ఉండనియొద్దు. ఇప్పుడు నా సొంత ఇంటికాడ ఉన్నా మోసమే ఆడు అంతోటి. ఆ సారుకైనా ఆయనకి ఆ పెండ్లానికి ఆ చింటుగానికి శిక్ష పడాలి, మంచిగా పడాలి. వాళ్ళు ఉండనే ఉండొద్దు. అంతోటిగా వాళ్ళని చంపేస్తేనే ఈ ఊరు నిమ్మలంగా ఉంటది. ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్తున్నారు కదా, బయట పడిందా? అవన్నీ బయట పడ్డాయట, ఉందంట కానీ మాకు తెలియదు. మా ఇల్లు అక్కడ ఉంది. ఇవన్నీ మనకు అన్ని తెలుస్తాయి సార్. లోపల జరిగిన పనులు తెలుస్తాయా? తెలియదు. ఇవన్నీ ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది? అన్నీ ఉండనియొద్దు. అన్ని దాన్ని ఒక్కతాన కాష్టం పెట్టాలి అంతే. రైట్ అంతే. అదే అదే శిక్ష పడితే ఇంకో దానం చేసుకోవాలి.